అందరికీ సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ అందరికీ. మరి 3 లేఖనాలను బట్టి మీకు వాక్యోపదేశం ఏమై ఉంటుందనేది మీకు చాలా వరకు అర్థమై ఉంటుంది. ఈరోజు మనము రాహేలమ్మ గారి యొక్క సంతానం గురించి, రాహేలమ్మ గారు ఎలా ఆశీర్వదించబడ్డారు, ఆమె ఆ నీతిమంతురాండ్రైన శారమ్మ రెబెకమ్మల సరసన ఎలా రాహేలమ్మ చేర్చబడ్డారో, అబ్రహాం ఇస్సాకు యాకోబులు అని ఎలాగైతే అబ్రహాముల ఎలోహిం, ఇస్సాకుల ఎలోహిం, యాకోబుల ఎలోహిం అని మనము ఈరోజు వరకు జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తున్నామో, అదే విధముగా శారమ్మ, రెబెకమ్మ, రాహేలమ్మ సంతానం వలె మన సంతానం వర్ధిల్లాలని, మరి రాహేలమ్మ యొక్క సంతానం ఎలా వర్ధిల్లారు, రాహేలమ్మ గారి యొక్క గుణగణాలు ఏంటి, ఎందుకు రాహేలమ్మ గారినే యాకోబు గారు ఇష్టపడ్డారు, ఈ విషయాలన్నీ కూడా మనము చాలామార్లు వింటుంటాము. కానీ ఈరోజు మరి ఇర్మియా గ్రంథములోని ఆ 31వ అధ్యాయము ద్వారా ఎందు గురించి అంగలారుస్తుంది రాహేలమ్మ, ఎక్కడుండి అంగలారుస్తుంది? సమాధిలో ఉండి అంగలారుస్తుంది. సమాధిలో ఉండి అంగలార్చడం అంటే అది మామూలు విషయం కాదు. ఆమె మామూలు నీతిమంతురాలు కాదు. ఎలాంటి నీతిమంతురాలో, ఆమె పలికిన ఆ సమాధిలో నుంచి పలికిన మాటలు ఏ విధంగా యోసేపు గారి జీవితంలో జరిగాయో, సౌలు రాజు తన యొద్ద నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందని తెలిసి కూడా ఒక శకునం గల స్త్రీని పిలిపించుకొని సమూయేలు గారిని, సమాధిలో ఉన్న సమూయేలు గారిని పైకి పిలిపించుకున్నారు. ఒక శకునము గల స్త్రీయే ఒక నీతిమంతుడైన 2 రాజులను అభిషేకించిన సమూయేలు గారిని రప్పించగలదనే విశ్వాసము సౌలు రాజు కలిగి ఉన్నప్పుడు, మరి యోసేపు గారు సమాధిలో ఉన్న నా తల్లి మాట్లాడుతుందనే విశ్వాసం కలిగి ఉండడము తప్ప, ఆమె సమాధిలో నుంచి మాట్లాడింది తప్ప, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం చూసుకుందాము. మెసేజ్లకు వెళ్ళే ముందు నేను ఒక లేఖనము చదువుతాను. మైకు శాంతి కుస్మాకి ఇవ్వండి. మెసేజ్ విషయమై అమ్మాయి ప్రార్థన చేస్తారు. చదవబడిన లేఖన భాగాల నుంచి ఒక భాగం నేను చదువుతాను. ఆదికాండము 29వ అధ్యాయము 18-19 వచనాలు. 29వ అధ్యాయము 18-19 వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదని అనను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, తల్లిదండ్రి యొక్క ఆజ్ఞను అనగా ఇస్సాకు గారి, రెబెకమ్మ గారి యొక్క ఆజ్ఞను మన్నించి ఆయన వారి మామను ఆ యొక్క హారాను దేశమును వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు మనము లోకి వెళ్ళే ముందు శాంతి కుస్మ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అని తండ్రి నాయన, వేలాది దూతల చేత కొనియాడబడుచున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ యథార్థమైన నామాన్ని బట్టి లెక్కించలేని స్తుతి స్తోత్రాలు పరిశుద్ధుడ స్తోత్రం నాయన. యావే తండ్రి, గత కాలం నుండి తండ్రి నాయన, గతించిన సబ్బాతు నుండి ఈ సబ్బాతు వరకు తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి నాయన నీ యథార్థమైన హస్తాల చుట్టూ తండ్రి భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి కూడా లెక్కించలేని స్తుతి స్తోత్రాలు పరిశుద్ధుడ తండ్రి నాయన. ఈరోజు తండ్రి మేము తండ్రి నాయన ఆత్మానుసారమైన ఆహారం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. నీ యాజకులు తండ్రి నాయన వాక్యం గురించి తండ్రి
ప్రార్థన చేయమని అడుగుచుండగా నాయన తండ్రి, మాకు కావాల్సిన ఆదరణ, సహాయము, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నీ వారి ద్వారా మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వాక్యం చెప్తున్న సమయం అంతటిలో తండ్రి నాయన నీవు మాకు తోడయుండి నడిపించమని ఈ చిన్ని ప్రార్థనని నీ యొద్దకు చేర్చుకోమని నీ యథార్థమైన యేసు మెస్సీయ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరు, యాకోబు గారు వారి యొక్క మామ ఉండే ఆ గ్రామం దగ్గరలోకి శివార్లలోకి వెళ్ళిన తర్వాత అక్కడ గొర్రెల కాపరులు కనిపించారు. అయ్యా ఇది ఇక్కడ మరి లాబాను గారు కానీ లాబాను గారి కుటుంబంగా ఇక్కడ ఉంటారా అంటే, అయ్యా ఉంటారయ్యా, ఇక్కడే ఇదే గ్రామంలో ఉంటారు అంటే పరమ తండ్రికి కృతజ్ఞతలు తెలియపరిచాడు. అయ్యా నా బంధువుల దేశం యొద్దకు నన్ను నడిపించావని. ఎలాగైతే రెబెక్కమ్మను తీసుకురావడానికి కొరకు ఎలియాజరు గారు వెళ్ళారో, ఇస్సాకు కొరకు తీసుకురావడానికి ఎలియాజరు గారు వెళ్ళారు. కానీ ఇక్కడ ఈయన యాకోబు గారి పరిస్థితి వేరు. తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు తన మామను వెతుక్కుంటూ, తన మామకు 2 కుమార్తెలు కలరని రెబెక్కమ్మ ఇస్సాకు గారు చెప్పిన దాన్ని బట్టి అందులో ఒకరిని నీకు ఇష్టమైన ఆమెను చేసుకో. తల్లిదండ్రులు చెప్పింది ఏంది, నీకు ఇష్టమైన ఆవిడను పెళ్లి చేసుకో. ఎందుకనగా రెబెక్కమ్మ గారికి తెలుసు, లేయమ్మ మరి రేచీకట్లు కలిగింది, జబ్బు కన్లు అని ఉంది కానీ రేచీకట్లు కలిగిన వ్యక్తి. ఆమె గొర్రెలను కాయడానికి కూడా వెళ్ళలేని వ్యక్తి. కానీ ఈ యొక్క కాపర్లతో అంటుంటాడు, అయ్యా ఇంకా చాలా పొద్దున్నది కదా, మీరు ఆ రాయిని తొరలించండి, ఆ గొర్రెలకు నీరు పెట్టి మళ్ళీ వాటిని మేపడానికి తీసుకెళ్ళండి, అప్పుడే ఎందుకు మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నారంటే, అయ్యా మా గురించి ఎవరైనా రావాలి, మేము ఈ రాయిని తొరలించలేము అంటుంటారు. అంటుండగానే రాహేలమ్మ తన గొర్రెలు తీసుకుని వస్తుంది, తన తండ్రి గొర్రెలు. అదిగో మీ మామ కుమార్తె అయిన రాహేలమ్మ గొర్రెలు తీసుకుని వస్తుందనగానే వెంటనే వెళ్ళాడు. తనను అంటే ఆ అమ్మాయి పుట్టిన విషయము విన్నాడు అంతే. వారిద్దరికీ రాహేలమ్మ లేయమ్మల వాళ్ళిద్దరు కవల పిల్లలు మాకు తెలుసు. దాదాపుగా 50 సంవత్సరాల వయసు తేడా యాకోబు గారికి రాహేలమ్మ గారికి. అయితే ఆమె మీద పడి అంటే చాలా రోజుల తర్వాత బంధువులు కనబడితే ఏం చేస్తారు, వారి మీద పడి వాటిని గట్టిగా వాటేసుకొని ఏడుస్తారు, ముద్దు పెట్టుకుంటారు. అదేవిధంగా రాహేలమ్మను ముద్దు పెట్టుకున్నాడు. అమ్మా నేను మీ మేనత్త అయిన రెబెక్కమ్మ కుమారుణ్ణి అనగానే వేగంగానే పరిగెత్తుకొని వెళ్ళి తన తండ్రికి చెప్పింది. ఈ లోపేంటి ఏం చేశాడు యాకోబు గారు, ఎంత బలాఢ్యుడో చూడండి. ఆ రాతిని తను ఒక్కడే తొరలించాడు పక్కకు. వీరందరూ మిగతా గొర్రెల కాపర్లందరూ సహాయం లేకుండా తొరలించలేరు. కానీ యాకోబు గారు ఒక్కరే ఆ రాతిని తొరలించి ముందుగా రాహేలమ్మ యొక్క అనగా వారి మామ మందలకు నిలబెట్టించి ఇక పెట్టగానే ఆమె పరిగెత్తుకొని వెళ్ళింది, గొర్రెలన్నీ వదిలిపెట్టి తన తండ్రికి చెప్పడానికి. లాబానుకు చెప్పిన వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన వచ్చి వాటేసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు సంతోషంగా. నువ్వు నా ఎముకల్లో ఒక ఎముక లాంటి వాడివి, నా మాంసంలో మాంసం లాంటి వాడివి. ఎలాంటి మాటలు పలుకుతున్నాడు లాబాను. నువ్వు మా అక్క కుమారుడివి, లేక చెల్లెలో రెబెక్కమ్మ చెల్లెలు కుమారుడివి అని తన ఇంటికి తీసుకెళ్ళాడు. మరి బంధువునిగా చూసుకుంటున్నాడు. 1 రోజులు గడిచిపోయింది. 1 రోజులు ఉచితంగానే భోజనం చేస్తున్నాడు యాకోబు గారు. ఎందుకంటే అతను రిక్తహస్తాలతో వెళ్ళాడు. ఓన్లీ ఏం పట్టుకొని వెళ్ళాడు చెప్పండి, యెహోవా యొక్క చేతి కర్రను పట్టుకొని వెళ్ళాడు. వారసత్వముగా తన తండ్రి యొద్ద నుంచి దొరికిన ఆశీర్వాదమైన సృష్టికర్త యొక్క చేతి కర్ర అయిన షేము గారి దగ్గర నుంచి, ముందుగా నోవాహు గారి దగ్గర నుంచి షేము గారి దగ్గరికి, షేము గారి దగ్గర నుంచి అబ్రహాము గారి దగ్గరికి, అబ్రహాము గారి దగ్గర నుంచి ఇస్సాకు గారి దగ్గరికి, ఇస్సాకు గారి దగ్గర నుంచి ఆ చేతి కర్ర పొందుకున్న వ్యక్తి ఎవరు? యాకోబు. మిగతా అంతా దోసుకెళ్ళారు. మధ్యలో వచ్చి వారి అన్నయ్య కుమారులు వచ్చి, వాళ్ళ అన్నయ్య మేనమామలు వచ్చి
ఆస్తినంతా దోసుకెళ్ళారు, కానీ ఒక్క చేతి కర్రతోనే వెళ్ళాడు. ఆ చేతి కర్రతో అడుగు పెట్టాడో లేదో లాబాను వారి మామ యొక్క ఇంటి స్థితిగతులన్నీ పూర్తిగా మారిపోయాయి. దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఇదంతా మనకు తెలుసు. అయితే నెల రోజులైన తర్వాత, అయ్యా నువ్వు నాకు బంధువు కదా, నువ్వు ఊరికేనే కొలువు చేస్తావా, నీకేమి ఇవ్వాలో చెప్పంటే అప్పటికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరిని? రాహేలమ్మను ఇష్టపడుతూ, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగలే. 7 సంవత్సరాలు నేను కొలువు చేస్తా, చూడండి 7 సంవత్సరాలు నీ కొలువు చేస్తా, నీ చిన్న కుమార్తె నాకు ఇవ్వమంటే నేను అతనన్న చూడండి ఎంత అత్యాశపరుడో. నేను అన్యునికి ఇచ్చే బదులు నా చిన్న కూతురును నీకు ఇవ్వడం మంచిది కదా అని సరే 7 సంవత్సరాలు చేస్తున్నాడు. ఈ 7 సంవత్సరాలలో లాబాను గారి యొక్క స్థితి ప్రపంచ ఒక ధనవంతుడు లాగా మారిపోయాడు. అంతవరకు తనకు కుమారులు లేరు లాబానుకు. తన భార్య గర్భము తెరవబడి కుమారులు పుట్టారు. తన దాసురాండ్ర గర్భాలు మూయబడ్డాయి. వారి గర్భాలు తెరవబడి వారికి సంతానం కలిగారు. ఇక దాసదాసీలు లాబానుకు పెరిగిపోయారు. ఈ 7 సంవత్సరాలు అనేది ఆయనకు మరి తన రాహేలును ప్రేమిస్తున్నాడు. చూడండి, అప్పటి వరకు ఆమె వైపు కన్నెత్తి చూడలేదు. వారి వివాహ దినం వరకు రాహేలమ్మ కన్యకనే. అయ్యా మరి నా 7 సంవత్సరాలు ముగించబడ్డాయి కదా, మరి నాకు ఇవ్వండి అంటే ఏం చేశాడో మనకు తెలుసు. సరే ఇస్తున్నాను అని మోసపూరితంగా రాత్రి పెళ్లి చేసి, ఆ పెళ్లిలో మరి పూర్వం రోజులలో కూడా పెళ్లి కూతురు ముఖం కనబడేది కాదు, అలంకరణ అలా ఉండేది. పెళ్లి కూతురును ఇలా తొంగి చూసేవారు అన్నట్టు. మేము బాల్యప్పుడు ఆ పెళ్లి కూతురు ఎలా ఉంటుందని ఇలా తొంగి, ఎందుకనగా అవన్నీ ఆ అలంకరణ అంత అలా కట్టేవారు. ఇప్పుడైతే ఏ అలంకరణ లేదు. వాటిని మన ప్రాంతంలో బాసింగాలు అంటారు. సో ఇవన్నిటి చేత లేయమ్మ ఎవరో రాహేలమ్మనో గుర్తుపట్టే, అది రాత్రి పెళ్లి చేశాడు. తెల్లవారిన తర్వాత తెలిసింది ఆమె రాహేలమ్మ కాదు, లేయమ్మ అని. ఏంటయ్యా, ఏంటి మామగారు, ఎందుకు ఇలా మోసం చేశావు? నేను సేవ చేసింది 7 సంవత్సరాలు రాహేలు గురించి కదా అంటే ఎలాంటి మోసపూరితమైన మాట పలుకుతున్నాడు. మా దేశం యొక్క మర్యాద ఏంటి తెలుసా? పెద్ద కూతురు పెళ్ళి కాకుండా చిన్న కూతురు పెళ్ళి చెయ్యం. కాబట్టి ఈమెను కూడా ఇస్తాను, చిన్న భార్యను కూడా, చిన్న కూతురును కూడా, ఇంకో 7 సంవత్సరాలు చెయ్యి అనగానే యాకోబు గారు విధేయుడయ్యాడా లేదా? లోబడ్డాడా లేడా? తండ్రి మోసాన్ని, అది మామ యొక్క మోసాన్ని ప్రశ్నించలేదు. అయితే ఒక వారం తర్వాత మళ్ళీ రాహేలమ్మ ఈయనకు భార్యగా ఇవ్వబడింది. ఆమె గురించి మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు సేవ చేశాడు. అయితే యాకోబు గారు రాహేలమ్మ కోరుకోవడము తప్ప, తల్లిదండ్రి చెప్పారు నీకు ఇష్టమైన అమ్మాయిని చేసుకోమని. చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక 2-3 అక్క చెల్లెలను తీసుకొచ్చి కూర్చుండబెడితే ఎవరినంటే వాళ్ళని చేసుకోమంటే చేసుకుంటారా? మీరు ఎవరైనా యవనస్తులారా? మా రోజుల్లో అయితే చేసుకునే వాళ్ళం కాదు, ఈ రోజుల్లో చేసుకుంటారేమో. 2-3 తీసుకొచ్చి కూర్చుండబెడితే మాకు నచ్చిన అమ్మాయినే చేసుకునేవారు. మరి పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తుంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం. మైకు చదవండి తల్లి. ఎవరును కాదమ్మా, 62:5వ వచనం. యవ్వనుడు కన్యకను వరించి, యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూచి సంతోషించినట్టు. చూడండి ఏంటట, యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకుంటారు అనగా
పెళ్లి చూపులు వరించి అంటే లవ్ మ్యారేజ్ కాదు. లవ్ మ్యారేజ్ని వరించి పెళ్లి చేసుకోవడం అనడు. పెద్దలు చూస్తారు. పూర్వం రోజులు అయితే ఫోటోలు కూడా లేవు, ఫోటోలు కూడా పంపించేవారు కాదు. ఆ పెళ్లి చూపులకు వెళ్ళే వరకు కూడా అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు. ఇక కొందరైతే చాలామంది 10 మందిని 20 మందిని 30 మందిని 40 మందిని చూసిన వారు ఉంటుంటారు నచ్చకుండా. కానీ ఏమని చెప్తుంది లేఖనం? యౌవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకోండి. ఇష్టపడి, తనకిష్టపడి పెళ్లి చేసుకోవాలి. తనకిష్టమైతే, ఎందుకంటే కాపురం చేసేది, కాపురం అంటే నూరేళ్ల పంట. ఇష్టం కాకుండా ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు. కానీ మోసపూరితంగా లేయమ్మను అంటగట్టినా ఆమెతో కాపురం చేస్తున్నాడు. కానీ పరమ తండ్రి ఏం చూశాడట? హృదయాంతరాంగాలు చూసేవాడు. అక్కడ లేయమ్మ పొరపాటు లేదు. తండ్రి చెప్పిన మాటకు విధేయురాలైంది. కానీ ఆమె ద్వేషించబడింది. యాకోబుకి ఇష్టం లేదు ఆమెతో కాపురం చేయడం. రాహేలమ్మను ప్రేమించాడు. కానీ పరమ తండ్రి రాహేలమ్మను గొడ్రాలుగా ఉంచాడు. చూడండి, ఎందుకనగా లేయమ్మ హృదయాన్ని చూశాడు. ఆమె గర్భమును తెరిచి 9 కుమారులను ఒకరి తర్వాత ఒకరిని 9 ఇక వారికి శ్రేష్టమైన పేర్లు పెట్టుకున్నది. యూదా అని, రూబేన్ అని, షిమ్యోను అని, ఇంకొకరు ఎవరు? లేయా, కాదు, లేవి. సో ఈ 9 శ్రేష్టమైన కుమారులను, ఆమె శ్రేష్టమైన పేర్లు ఆమె పెట్టుకున్నది, ఆమె ఇష్టపూర్వకంగా. ఇంకా ఓర్పు వహించింది. రాహేలమ్మ ఓర్పు అయిపోయింది. ఇక అక్క మీద ఏం స్టార్ట్ అయింది? ఏంటి, మా అక్కనేమో మా బావగారు ఇష్టపడ్డదేమో నన్ను, మా అక్కను మా నాన్న మోసపూరితంగా చేశాడు, పరమ తండ్రి ఏమో నా గర్భాన్ని మూశాడు, నన్ను గొడ్రాలుగా చేశాడు, మా అక్క గర్భాన్ని తెరిచాడు అని ఆదికాండము 30వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏం పలుకుతుందో చూడండి. ఆదికాండం 30వ అధ్యాయము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము ఇమ్ము. ఏమంటుంది? నాకు గర్భఫలం ఇమ్ము అని ఎవరిని అడుగుతుంది? భర్తను అడుగుతుంది. ఎవరు? ఎంతలే? లేయా మీద లేని ఎడలా నేను చచ్చెదను. ఏమంటున్నది? నువ్వు నా గర్భఫలాన్ని ఇస్తావా ఇవ్వవా, లేకుంటే నేను చనిపోతాను అంటే ఏం చేసుకుంటా అంటుంది? చనిపోతా అంటే ఏమో నేను సూసైడ్ చేసుకుంటా. ఇక మరి యాకోబు కోపం రాకూడదా? చెప్పండి. ఆ స్థానంలో మనకి ఎవరికైనా కోపం రాదా? కోపం వస్తుందా రాదా? ఇక 2వ వచనం యాకోబు, మైక్లో చదవండి ప్లీజ్, మైక్లో చదవండి ప్లీజ్. యాకోబు, ఇక్కడ కూడా మైక్ ఉంచాడు నాన్న ఒకటి. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా ఎలోహింకు ప్రతిగా ఉన్నాను. ఏంటమ్మా నన్ను అడుగుతున్నావు? నేనా గర్భఫలమునిచ్చేది? గర్భఫలం ఎవరిచ్చే బహుమానం చెప్పండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నేనేందమ్మా, నేను ప్రతిగా ఉన్నాను ఆయనకేమన్నా? నేను ఆయన భక్తుడను తప్ప, నేను నీ భర్తను తప్ప, లేమ్మకే కుమారులు కలగాలని, నీకు కుమారులు కలగొద్దని నాకేమన్నా అలాంటి ద్వేషం ఉందమ్మా? నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా అనగానే, సరే ఇక నా దాసిని తీసుకో, దాసి ద్వారా 2 కుమారులు, నువ్వు దాసినిస్తావా, నేనేం తక్కువనా అని లేయమ్మ తన దాసిని ఇవ్వడము, ఆ దాసి ద్వారా ఇంకో 2 కుమారులు ఎందరయ్యారు? 4 + 4 8 మంది కుమారులు అయ్యారు. ఇక రూబేనుకు పరమ తండ్రి ఒక ఉన్నతమైన జ్ఞానమునిచ్చాడు.
చూడండి, ప్రతి వారికి ఆయన శ్రేష్టమైన జ్ఞానమునిస్తాడు. బిడలారా, ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడికి కొన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు పరమ తండ్రి. యాకోబు గారికి లేని జ్ఞానము వారి పితరులు అబ్రహాము ఇస్సాకు గాళ్ళకు లేని జ్ఞానము రూబేనుకి ఇచ్చాడు. ఏంటా జ్ఞానము? పుత్రదాత వృక్ష ఫలాలను తీసుకొచ్చాడు. అనగా ఉడిగిపోయిన గర్భమును సహితము మళ్ళీ అది చిగురింపచేసి, నిజంగా ఆ ఫలాలు దొరికితే ఎంత బాగుండు కదా. ఈ IVF సమస్యనే ఉండేది కాదు ఈ రోజులలో. అందరికీ సంతానం కలిగేది, ఎందరు కావాలంటే అందరూ. అది తెలిసి ఎంత బాగుండు కదా. ఆ ఫలం ఏందో చెప్పండి. సో ఆ ఫలము రూబేనుకు తెలియపరిచాడు. మళ్ళీ లేయమ్మ గర్భమును తెరిచి మళ్ళీ 2 కుమారులను ఇచ్చాడు. అప్పుడు వచ్చి, అక్క దయచేసి ఆ ఫలాలు కొన్ని ఇవ్వవా అంటే, ఫలాలు ఇచ్చిన వెంటనే రాహేలమ్మకు గర్భఫలం వచ్చిందా? సరే ఇచ్చింది, అక్క వెంటనే ఇచ్చింది చెల్లెల మీద జాలిపడి. కానీ మళ్ళీ 2 కుమారులు పుట్టే వరకు, ఎవరికి? లేయమ్మకు ఇంకో 2 కుమారులు పుట్టే వరకు, చివరికి కుమార్తె దీనా పుట్టే వరకు ఈమె ఇంకా గుడ్రాలుగానే ఉంది. ఇక ఈలోపు ఆ భర్త చెప్పిన మాటలు తనకు ఇక వంట పట్టినాయి. ఇక కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ఇక యోగ్యురాలుగా మలచబడింది. అయ్యా, నేను నా అందాన్ని బట్టేమన్నా నేను అతిశయపడ్డానేమో, నా అందాన్ని బట్టి నా భర్తను నేను బాధ పెట్టానేమో, నా అందాన్ని బట్టి నా అక్క మీద నేను అసూయపడ్డానేమో అని ఇవన్నిటినీ ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఆమె సిద్ధపడుచు ఉన్నది. ఆ సిద్ధపాటును పరమ తండ్రి చూసి తన గర్భమును తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నిజముగా మనకి ఎవరు గుర్తు రావాలి? రాహేలమ్మ గుడ్రాలుగా ఉంది. లేయమ్మ గర్భఫలాలు 6 కుమారులు, 1 కుమార్తె కలిగింది. దాసురాండ్ర ద్వారా 4 కుమారులు, అనగా మొత్తం 11 మంది సంతానం వచ్చారు. 10 మంది కుమారులు, 1 కుమార్తె. ఎవరు గుర్తు రావాలి చెప్పండి? ఎవరైనా చెప్తారో చూద్దాం. ఎవరు గుర్తు రావాలి ఈ సమయంలో మనకు? హన్నమ్మ గుర్తు రావాలి. హన్నమ్మ పెద్ద భార్య, పెనిన్నా చిన్న భార్య. అక్కడ పెద్ద భార్యని ఎక్కువ ప్రేమించాడు. కానీ ఎవరి గర్భమును తెరిచాడు? చిన్న భార్య గర్భము తెరిచాడు. అక్కడ గుడ్రాలుగా పిలువబడుతుంది హన్నమ్మ. కానీ హన్నమ్మ యొక్క హృదయంతరంగాలు చూసి, ఎందుకంటే ఏదైనా మనకు ఆశీర్వాదము, బహుమానము ఆలస్యం అవుతుందంటే ఒక శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వడానికి కొరకే, అతి శ్రేష్టమైన బహుమానానికి ఇవ్వడం. పెనిన్నాకు ఎంతమంది కుమారులున్నా ఆ కుమారులు పేరులోకి ప్రఖ్యాతిలోకి రాలేదు. కానీ హన్నమ్మ యొక్క ప్రార్థన కన్నీరును చూసి ఇజ్రాయేలుకి ఒక ప్రవక్తను, 2 రాజులను అభిషేకించే సమూయేలునిచ్చాడు. అనగా పెనిన్న కుమారులు లెక్కలోకి లేరు. ఎందరున్నా చాలా వేధిస్తూ వచ్చింది హన్నమ్మను. ఇక్కడ మరి లేయమ్మ కూడా వేధించి ఉంటుంది. చూసావా, నువ్వు గుడ్రాలువు, నేను దీవించబడ్డానని. సో అందుకే చనిపోతాను అని ఉంటుంది. ఊరికేనే ఇవన్నీ మాటలు రాయబడి ఉండలేదు. కానీ హన్నమ్మకిచ్చిన ఆ బహుమానము శ్రేష్టమైన బహుమానమని సమూయేలు గారిని, ఎందుకనగా ఏలీ కుమారులు చేస్తున్న పాపమును పరమ తండ్రి చూశాడు. ఏలీ యొక్క వంశమును కొట్టివేయడానికి కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే హన్నమ్మకు ఆలస్యం చేశాడు. హన్నమ్మకిచ్చిన కుమారుడు తర్వాత ఇజ్రాయేల్ పైన యాజకుడుగా స్థిరపరచబడ్డాడు. బాల్య దినములయందే పరమ తండ్రి యొక్క స్వరమును విన్నాడు. ఎవరు వినే స్థితిలో లేరు అక్కడ. ఆ సమయంలో ఆ యాజకుడు వినే స్థితిలో లేడు. యాజకుని కుమారులైతే పరమ దుర్మార్గులై ఉన్నారు అక్కడ. కానీ ఒక నీతిమంతురాలైన హన్నమ్మ గర్భంలో నుంచి రప్పించడానికి, అదే విధముగా రాహేలమ్మ గర్భములో నుంచి లేయమ్మకు
6 కుమారులున్నా 6 కుమారుల కన్నా శ్రేష్ఠుడైన అతి శ్రేష్ఠుడైన యోసేపును ఇవ్వడానికి కొరకు పరమ తండ్రి ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేను మిగతా వారు యోగ్యులు కాదు అని అనడం లేదు. యోగ్యులైనట్టయితే యోసేపును చంపాలని చూడరు, యోసేపును అమ్మివేయరు, ఈర్ష్యతో ద్వేషముతో ఆ పని చెయ్యరు. ఎందుకు చేశారు ఆ పని? బాల్య దినముల నుంచే కలలు దర్శనాలు చూస్తున్నాడు. అనగా తల్లి గర్భములోనే ప్రతిష్ఠించుకున్నాడు. రాహేలమ్మ గర్భములోనే యోసేపు గారిని ప్రతిష్ఠించుకున్నాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశమునకు ఏలికగా నిలబెట్టడానికి కొరకు. ఈ మిగతా 10 మంది ఏ ఒక్కరు కాదే. ఈ 10 మంది వెళ్ళి ఆ తమ్ముడికి సాగిల పడ్డారే. కాబట్టి రాహేలమ్మ, అందుకే రాహేలమ్మ ఒక శ్రేష్టమైన మాట పలుకుతుంది. 30వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. ఎలోహిం రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచి. అప్పుడట ఆమె మనవిని విని, అనగా ఆమె కన్నీటిని విని, ఆమె ప్రార్థన జీవితాన్ని విని, పెళ్ళైనది మొదలుకొని 14 సంవత్సరాల వరకు గొడ్రాలుగా ఉన్న భర్తకు విధేయురాలుగానే ఉంటుంది. భర్త అడుగుజాడల్లోనే నడుస్తుంది. కానీ స్త్రీకి మరి ఆ చిన్న బలహీనత ఏంటి? తన అక్క దీవించబడింది, నాకు ఇయ్యవాయ్యా నువ్వు సంతానాన్ని అని ఒక మాట అన్నప్పుడు యాకోబు గారి కోపం వచ్చింది. కానీ ఆమెను ఒక శ్రేష్ఠురాలుగా యోగ్యురాలుగా మలచడానికి. ఎందుకు శ్రేష్ఠురాలు యోగ్యురాలు అంటున్నా అంటే ఫైనల్గా మీరే చెబుతారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చదివిన తర్వాత, దాన్ని ధ్యానించిన తర్వాత, లేయమ్మ ఎందుకు లెక్కలోకి రాలేదు? లేయమ్మ సంతానము చూడండి, జ్యేష్ఠ ఫలము, జ్యేష్ఠుడు ఎవరు? రూబేను కదా. జ్యేష్ఠుడికి పొందుకోవాల్సిన ఆశీర్వాదములు ఏవేవి ఉండే ఆయనకు? రాజరికము, యాజకత్వము, ఇంకా జ్యేష్ఠుడు, రాజు, యాజకుడు. ఈ 3 అవ్వాల్సిందే ఆయన. ఎవరు? రూబేను. కానీ రూబేనుకు చెడు బీజం వేస్తూ వచ్చింది లేయమ్మ. నువ్వు ఎలాగైనా మీ నాన్నను నా వశంలోకి నడిపించాలి. నా వశంలోకి నడిపించాలంటే ఏం చేయాలి? మీ నాన్న పడకను అపవిత్రపరచాలి నీవు. చూడండి, తల్లి రూబేని యొక్క ఆశీర్వాదములు కోల్పోవడానికి కారకురాలైంది. యాకోబుగా చాలామంది ఏం చెప్తారంటే, యాకోబు గారు ఏశావు దగ్గర మోసం చేసి జ్యేష్ఠత్వం లాక్కున్నాడు అంటారు. కాదు కాదు కాదు, అది పరలోకపు తండ్రి యొక్క ప్రణాళిక. ఏశావు ఒక్క పూట కొరకు తన జ్యేష్ఠత్వం అమ్ముకున్న ఏశావు లాంటి మరి దుర్మార్గుడు ఇంకొకరు ఉండకూడదని అపోస్తలుడైన పౌలు గారు రాస్తుంటుంటారు. ఒక పూట కొరకు ఎవడైనా ఒక జ్యేష్ఠత్వం నమ్ముకుంటాడు. కాబట్టి యాకోబు గారు సమయస్ఫూర్తితో ప్రవర్తించారు తప్ప మోసపూరితంగా తీసుకోలేదు. కానీ ఇక్కడ యోసేపు గారికి ఎలా వచ్చింది? అక్కడికి వెళదాం. వెళ్ళే ముందు ఇది చదవండి అమ్మా. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని ఎలోహిం ముందుగా ఏమన్నది? అయ్యా ముందుగా నా నింద తొలగించావు, నేను గొడ్రాలని నిందను తొలగించావు, నీకు స్తోత్రం. ఎంతగా స్తోత్రములు చెల్లించిందో పరమ తండ్రికి. ఆ యొక్క పుత్రదాత ఫలము వలన కాదు, ఆమె గర్భఫలం వచ్చింది. అలా అయినట్టయితే లేయమ్మ కన్నా ముందే రావాలి. లేయమ్మ మిగతా 2 కుమార్తె పుట్టే వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రాహేలమ్మ ఇంకేమంటుందో చూడండి, ఒక శ్రేష్టమైన మాట అక్కడ. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి చూడండి,
మనం ఎవరైనా అడుగుతామా? ఒక బహుమానం రాగానే, అయ్యా మాకు ఇంకొక బహుమానం కూడా మీరు ఇచ్చేవారు. అది ఏ బహుమానం కావచ్చు, అది ఏ ఆశీర్వాదమైనా కావచ్చు. నీకు ఒక ఇల్లు ఉందనుకో, ఇంకొక ఇల్లు ఇస్తాడు తండ్రి అని. లేకుంటే నీకు ఒక మంచి కంపెనీలో ప్రమోషన్ ఇచ్చాడు, ఇంకా అంతకన్నా త్వరగా ఇంకా శ్రేష్టమైన ప్రమోషన్ ఇస్తాడని. లేకుంటే ఇంకా శ్రేష్టమైన సంతానాన్ని ఇస్తాడని. కానీ రాహేలమ్మ యొక్క విశ్వాసం, లేయమ్మ ఎక్కడ కూడా నాకు ఇంకో కుమారుని ఇస్తాడని ఎప్పుడు అనలేదామే. ఇచ్చినందుని బట్టి స్తుతించింది తండ్రిని. స్తుతిస్తూ యూదా అని పేరు పెట్టింది. అలా రకరకాలుగా ఇక నా భర్త నన్ను వదిలిపెట్టాడు అని ఒక పేరు పెట్టుకున్నది. కానీ రాహేలమ్మ నాకు ఇంకొక కుమారుణ్ణి ఆయన దయచేసి, అంటే యోసేపు అనగా అర్థం ఏంటి? ఇంకొకరిని ఆయన ఇస్తాడు అని అర్థం. ఇంగ్లీష్లో ఏమని మీనింగ్ ఉందంటే యెహోవా హ్యాడ్ యాడెడ్. యెహోవా హ్యాడ్ యాడెడ్ అంటే ఆయన ఆల్రెడీ నాకు ఇచ్చేసాడు ఇంకో బహుమానాన్ని. హ్యాడ్ పాస్ట్ టెన్స్. మీరు అది చూడండి. ఈ నేమ్ యొక్క మీనింగ్, యోసేపు యొక్క మీనింగ్ ఏముంది? యెహోవా హ్యాడ్ యాడెడ్. హ్యాడ్ అంటే జరిగిపోయింది, ఇంకా చేసేసాడు ఆయన కార్యము. అనగా ఎవరిని? 12వ కుమారుణ్ణి ఇస్తాడని, బెన్యామీనును ఇస్తాడని ఆమె యోసేపు పుట్టిన వెంటనే యోసేపుకు ఆ పేరు పెట్టింది. కానీ తర్వాత 6 సంవత్సరాలు తన ఆస్తి గురించి కొలువు చేశాడు. ఎవరు అంటే ఎవరు మోసగాడో ఇక్కడ చూడండి. మోసగాళ్ళు ఎవరెవరు? వారి మామైన లాబాను మోసగాడు, వారి అన్నైన ఏశావు మోసగాడు. కానీ యాకోబు ఆశీర్వదించబడినవాడు, దీవించబడినవాడు. మిఖాయేలు దూతతో పట్టుకొని, మీరు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అసలు ఏమి బలము యాకోబు గారికి! మిఖాయేలు దూత సైతము యాకోబు గారితో గెలవలేక తన తొడగూటి మీద కొట్టాడు. అప్పుడు అడుగుతాడు, అయ్యా నీ పేరేంటి? నా పేరు అతి భయంకరము, నువ్వు నన్ను అడగొద్దు. అదే యెహోషువ గారు అడుగుతేనేమో, అయ్యా నువ్వెవరంటే, నేను ఆయన సముఖములో ఉండే సైన్యాధిపతినైన మిఖాయేల్ అని చెప్పాడు. కానీ యాకోబు గారికి చెప్పలేదు. ఎందుకు? యోసేపు గారు ఎవరి సంతానము చెప్పండి? రాహేలమ్మ సంతానము. యోసేపు గారు ఎఫ్రాయిము గోత్రికుడు. యోసేపు గారు ఎవరు? యెహోషువ గారు ఎవరు? ఎఫ్రాయిము గోత్రికుడు. ఇద్దరే చేరారు కానాను దేశంకు. ఎఫ్రాయిం గోత్రికుడైన యెహోషువ, యూదా గోత్రికుడైన కాలేబు. 6 లక్షలలో నాయకుడు ఎవరు? 30 సంవత్సరాలు ఇజ్రాయిళ్లకు 30 పాలు తేనెలు ప్రవహించిన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఈ యెహోషువ గారే, అనగా రాహేలమ్మను ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దీవించాడు. అయితే ఆ 6 సంవత్సరాలు కొలువు చేస్తుంటుండగా యాకోబు గారి ముద్దుల మామ, ఎందుకంటే నా ఎముక అన్నాడు కదా, నా మాంసం అన్నాడు కదా, ముద్దుల మామ 6 సంవత్సరాలు ఎన్నిసార్లు జీతాలు మార్చాడు? అందరు చెప్పాలి బిడ్డలారా, 10 టైమ్స్, 10 సార్లు, 10 మార్లు తన జీతాన్ని మారుస్తున్నాడు. రాహేలమ్మ ప్రశ్నించిందా తన తండ్రిని? నానా ఎందుకు మాకు మోసం చేస్తున్నావు? నా భర్త 14 సంవత్సరాలు చేశాడు కదా, నా అక్క గురించి 7 సంవత్సరాలు, నా గురించి 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు మా సంతానం గురించి మేము సంపాదించుకోవద్దా అని అడిగిందా? అడగలేదు. కానీ అమ్మా పరమ తండ్రి మనల్ని వెళ్ళమంటున్నాడు, వెళ్దామంటే తండ్రి లేని సమయంలో తండ్రికి చెప్పకుండా 2 భార్యలు, 12 మంది కుమారులు, కుమార్తె దీన 11 మంది కుమార్తె. ఇంకా అప్పుడు బెన్యామీను జన్మించలేదు, బయలుదేరారు. అనగా ఎంతగా విధేయురాలుగా ఉన్నదో రాహేలమ్మ భర్తకు.
ఎంతగా ఆశీర్వదించబడడానికి కారకురాలైందో. కాబట్టి మనము కూడా ఆ విధంగా ఇంకొక బహుమానం ఇస్తాడని. ఇప్పుడు యాషువ మెస్సే ప్రార్థన మందిరానికి ఒక గొప్ప బహుమానం మనం కోల్పోయాం. ఎవరు ఆ గొప్ప బహుమానము? కరుణమ్మ గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి తనకు రాని భాషల చేత గంభీరంగా మాట్లాడిన తల్లి వెళ్ళిపోయారు. కాబట్టి ఆమెకున్న పరిశుద్ధాత్మను మనం పొందుకున్నట్లుగా రోజమ్మ గారు చాలా సంవత్సరాల క్రితం నిద్రించారు. ఆమె సంతానము యావత్తు ఆమె తదనంతరము సర్వసత్యములోనికి వచ్చారు. రాజవరంలో పరిచర్య చేసి యాత్ర ముగించిన అమ్మ సమాధానమ్మ గారు తను యాత్ర ముగించే ముందు నా తర్వాత పరిచర్య ఏంటి అని కన్నీరు కార్చారు. కాబట్టి ఆ పరిచర్యను స్థిరపరిచాడు. అదేవిధంగా మన తల్లులు అనేకురాండ్రు, నీతిమంతులాండ్రు, పరిశుద్ధురాండ్రు ఉన్నారు. ఇప్పుడు సజీవంగా ఉన్నవారు కానీ నిద్రించిన వారు కానీ. కాబట్టి వారి ద్వారా వారి సంతానం వర్ధిల్లున్నట్లుగా. ఎందుకంటే మేము చేస్తున్న ఈ పరిచర్య మా ఇద్దరితోనే ఆగిపోకూడదు. మా ఇద్దరికన్నా శ్రేష్ఠులైన యోగ్యులైన యవ్వనస్తులు ఈ మందిరంలో లేవాలి. అది మేము బ్రతికున్నప్పుడే. మేము నిద్రించిన తర్వాత లేస్తే ప్రయోజనం ఏంటి? మేము బ్రతికున్నప్పుడే మేము చూడగలగాలి. మాకన్నా యోగ్యులు, మాకన్నా శ్రేష్ఠులు, మాకన్నా యోగ్యురాండ్రు, ఇప్పుడున్న తల్లుల కన్నా యోగ్యురాండ్రు కుమార్తెలు లేచేటట్టుగా మనము రాహేలమ్మ గారిలాగా ప్రార్థనల జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక ఏం చేసింది? చిన్న పొరపాటు చేసింది. వాళ్ళ తండ్రి ఎలాగూ ఆ యొక్క విగ్రహాలను పెట్టుకొని, ఆ గృహదేవతలను పెట్టుకొని చూస్తాడు, మేము ఏ దారిలో వెళ్ళామో కనుగొంటాడు, వచ్చేసి మమ్మల్ని అటాక్ చేస్తాడని వాళ్ళ భర్తకు చెప్పకుండా, కుమారుని చెప్పకుండా, ఎవరు చెప్పకుండా ఆమె ఎత్తుకొచ్చింది రాహేలమ్మ. ఇది ఆమె చేసిన చిన్న పొరపాటు. దానికి యాకోబు గారు ఏమంటారు? మమ్మల్ని తరుముకుంటూ వచ్చావేంటి? నీ ఇంట్లో ఏ వస్తువన్న మా దగ్గర దొరికితే మేము మరణము పాలు అవుదుముగాక. అంటే అనగా ఒక నీతిమంతుని నోట నుంచి ఒక మాట పలుకుతే. సో రాహేలమ్మ గారు నిద్రించడానికి అనగా మరణించడానికి యాకోబు గారు పలికిన మాట, దానికి కారకుడు లాబానే, తన తండ్రే, మోసగాడైన తండ్రియే. అయితే ఆ 12వ కుమారుడు రావాలి. ఆమె పొందుకున్న వాగ్దానం ప్రకారం బెన్యామీను అందుకే ఆమె నిద్రిస్తూ, అయ్యో నాకు చనిపోతున్నానని తెలిసి నా దుఃఖపుత్రుడు అని బెనోని అని పేరు పెట్టింది. మిగతా 11 మంది కుమారుల పేర్లు తల్లులు పెట్టిన పేర్లే స్థిరపరచబడ్డాయి. ఆ ఒక్క కుమారుని పేరు మాత్రము యాకోబు గారు బెన్యామీను గారు ఈ రోజు వరకు బెన్యామీను వంశము ఇజ్రాయెల్ దేశములో దీవించబడ్డారు. నా కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టుకున్నాడు యాకోబు గారు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నది ఎవరు? దావీదు గారి నిమిత్తము యూదా గోత్రముతో పాటు ఇచ్చింది ఎవరిని? బెన్యామీను గోత్రమును. సో చూడండి, రాహేలమ్మ ప్రార్థన ఎక్కడి వరకు ఆశీర్వాదాలు తీసుకువెళ్ళింది, ఎక్కడి వరకు దీవెనలు తీసుకువెళ్ళింది. తన కుమారుడు యోసేపు జ్యేష్ఠ హక్కు కావాలని దాన్ని కోరుకోలే, ఎన్నడూ ఆశపడలేదు. రూబేను కోల్పోయాడు, యాకోబు గారు ఇచ్చారు. యాకోబు గారు యాత్ర ముగించలోపే నా పెద్ద కుమారుడు నా పడకను అపవిత్రపరిచి తన జ్యేష్ఠత్వమును కోల్పోయాడు, రాజరికమును కోల్పోయాడు, యాజకత్వమును కోల్పోయాడు. అందుకే రాజరికము రాజు యూదా గోత్రమునకు ఇచ్చాడు, యాజకత్వము లేవి గోత్రమునకు ఇచ్చాడు, జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికిచ్చాడు? యోసేపు గారికి ఇచ్చాడు. అందుకే మనష్షే, ఎఫ్రాయిములు, మిగతా వారందరికీ ఒక్కొక్క గోత్రమే అవుతే యోసేపు గారి
ఎన్ని గోత్రాలు బహుమానం ఒక గోత్రాన్ని అధికంగా, అనగా రాహేలమ్మ గారి యొక్క ప్రార్థనలు ఎలాంటివో. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోకి వెళదాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఎవరి ద్వారా? కొన్ని వందల సంవత్సరాల తర్వాత, రాహేలమ్మ గారు నిద్రించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇర్మియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు చెరకు బబులోను దేశమునకు చెరకు కొనిపోక మునుపు ఇర్మియా గారు పలుకుతున్న ప్రవచనము. ఎప్పటి గురించి ఈ మాట పలుకుతున్నాడు ఆయన? యోసేపు గారు చెరకు అప్పగించబడతాడు, తన అన్నదమ్ములు యోసేపును అమ్మివేస్తారు. వెళుతున్నప్పుడు ఆ రాహేలమ్మ సమాధి గారి దగ్గరికి వస్తాడు. మరి మీరు యాషారు గ్రంథము కావాలంటే ఈ మెసేజ్ అయిన తర్వాత నేను యాషారు గ్రంథం తీసుకొచ్చాను, అందరు చూడండి, చదువుకోండి. యాషారు గ్రంథము 42వ అధ్యాయంలో 30వ వచనం నుంచి 41వ వచనం. యాషారు గ్రంథము 42వ అధ్యాయము 30వ వచనం నుంచి 41. ఇక్కడ రాహేలమ్మ యోసేపుతో అక్కడ, అనగా ఆ 2 సార్లు అమ్మివేసినప్పుడు ఆ దారిలో రాహేలమ్మ సమాధి కనబడుతుంది యోసేపు గారికి. ఆ సమాధి మీద పడి తల బాదుకుంటూ, అమ్మా నాకేంటి గతి, నన్ను మృతుల లోకంలోకి తీసుకెళ్ళు, నన్ను వేదన పెడుతున్నారు వీరు, నన్ను శ్రమల పాలు చేస్తున్నారు వీరు, నన్ను కొడుతున్నారు, ఆహారం పెట్టడం లేదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు అని ఏడుస్తున్న సమయంలో మెల్లని స్వరముతో, మధురమైన స్వరముతో సమాధిలో నుంచి మాట్లాడిన తల్లి ఎవరు? రాహేలమ్మ. ఇది సృష్టిలో ఇంతవరకు జరిగి ఉండలేదు. ఆ శకునము గల స్త్రీ సమూయేలు గారిని రప్పించగలిగింది. కానీ సౌలు రాజు ఆశీర్వాదం పొందుకున్నాడా? కానీ ఇక్కడ తన కుమారునికి చెబుతుంది, అయ్యా నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి భయపడకు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో అక్కడ నిలబెట్టబోతున్నాడు, నువ్వు ధైర్యంగా. ఇది కలనా? ఇది నిజమా? నా తల్లి మాట్లాడుతుందా సమాధిలో నుంచి? ఇదే నేను మళ్ళీ చెప్తున్నాను. యాషారు గ్రంథము 42వ అధ్యాయము 30వ వచనం నుంచి 41 వరకు. అది చదివించడానికి నేను తీసుకొచ్చాను యాషారు గ్రంథము. కానీ నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోవడము నాకు ఇష్టం లేక అందులో ఉన్న మాటలు మీకు చాలామంది మీ దగ్గర యాషారు గ్రంథాలు ఎందరి దగ్గరనే చేతులు ఎత్తండి, ఎందరి దగ్గర చక్కగా కనబడేటట్టుగా. ఓకే, కనీసం 10 మంది దగ్గర ఉన్నాయి. యాషారు గ్రంథం లేనివారు నేను గ్రంథం తీసుకొచ్చాను, ఈ యొక్క ప్రార్థన అయిపోగానే తీసి చదువుకోండి, ఆసక్తి ఉన్నవారు. రాసుకున్నారు కదా నువ్వు. ఇక యాకోబు గారు ఏడుస్తారు, ఏమని? ఈ వార్త చెప్పిన తర్వాత, నా కుమారుడా లేచి పైకి రా. ఏమని? నిన్నెవరో దుష్టముఖం చంపివేసింది, నిన్ను ఎక్కడో మరి సమాధి చేశారో లేకుంటే ఏమైందో, నీ ఆత్మ అయితే పరమ తండ్రి దగ్గర ఉంది. ఇంతవరకు ఆయన అంటాడు, ఇంతవరకు సృష్టిలో ఇలాంటి కార్యము జరగలేదు. ఒక నీతిమంతుని యొక్క కుమారుడు దుష్టముఖముల చేత చంపబడము జరగలేదు. నా కుమారుడా లేచి రా అని యాకోబు గారు. ఇది ఎక్కడ ఉందనగా యాషారు గ్రంథము 43వ అధ్యాయము 25, 26, 27 ఈ 2 వచనాలు చదువుతాం.
యాషారు గ్రంథము 43వ అధ్యాయము 25, 26, 27. ఓ నా కుమారుడా యోసేపు, నీవెక్కడున్నావు? నీవెక్కడ ఉంచబడితివి? పైకి లేచి రా, నీవున్న చోట నుండి పైకి లేచి రా. లేచి నీ కొరకైన నా దుఃఖమును చూడుము. నా కుమారుడా యోసేపు, ఇప్పుడు లేచి వచ్చి నా కన్నుల నుండి నా గడ్డపు ప్రక్కలకు కారుచున్న కన్నీళ్లు లెక్క పెట్టుము. వాటిని లెక్కించి యెహోవా ముందు ఉంచుము. అప్పుడైనా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోవునేమో. నా కుమారుడా యోసేపు, లోక ఆరంభము నుండి నేటి వరకు ఎవరు పతనము చెందని విధముగా నీవేళ పతనమైతివి. ఏమనుకున్నాడు? పతనమైపోయాడు అనుకున్నాడు. వాళ్ళ కుమారులు చెప్పిన మోసము, అబద్ధము, ఆ నిలువుటంగిని తీసుకొచ్చి ఆ యొక్క మంచి వస్త్రమును తీసుకొచ్చి దానికి వేరే జంతువు యొక్క రక్తమును పూసి ఇది నీ కుమారుందో కాదు. చూడండి, ఈ 10 మంది అన్నలు ఎంత మోసగాన్లో. ఈ 10 మంది అన్నలు ఎంత అయినా మోసగాన్లను కూడా యోసేపు గారు క్షమించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వెళ్ళినప్పుడు శ్రేష్టమైన దేశములో, గోషైన దేశంలో అక్కడ ఉంచాడు. అక్కడ ఆ రాహేలమ్మ ఏడుపు ఇంకా చూద్దాం. మనం 16వ వచనం చూసుకున్నాం కదా 31వ అధ్యాయంలో. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచడం మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుల దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా. రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మికై ఉన్నది. అమ్మా రాహేలమ్మ, రాబోయే కాలంలో నీకు మేలు కలుగుతుంది. ఇది రామాలో అంగలార్ప అనేది అది దేనికి లింక్ పెడతారు చాలా వరకు అంటే అది కూడా నిజమే. యాషోబేసే వారు జన్మించినప్పుడు ఆ హేరోదు కొందరు శిష్యులను చంపిస్తాడు. అది రామాలో అంగలార్ప అనగా ఒక మాట, ఒక వాగ్దానము, ఒక లేఖనము, ఒక ప్రవక్త ద్వారా రాయబడిందంటే అది భూత వర్ధమాన భవిష్యత్ కాలంలో జరుగుతుంది. ఒక కాలం గురించే వాళ్ళు రాయరు. అది జరిగింది నిజమే. యాషోబేసే వారు జన్మించినప్పుడు హేరోదు చంపించింది. అక్కడ రామాలో అంగలార్పు వినబడింది. కానీ ఇక్కడ మిగతా అంత భావం మీరు చూసుకోండి. దీన్ని మీరు కంఠస్థము చేయండి. కంఠస్థం చేస్తే మీకు అర్థమవుతుంది. 31వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల వరకు. 18వ వచనం. ఇదే యెహోవా వాక్కు, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా ఎలోహిము యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నా. చూడండి, ఎఫ్రాయిము ఎప్పుడో అంగలార్చబోయే విషయాన్ని రాహేలమ్మ సమాధిలో ఉండి వింటున్నది. యోసేపు దుఃఖమును మాత్రమే కాదామే వింటున్నది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలోని శ్రేష్ఠురాండ్రైన భక్తురాండ్రందరికన్నా శ్రేష్ఠురాలా కాదా? కాకపోయినా షారమ్మ, రెబకమ్మ, రాహేలమ్మ సరసన నిలబడే నీతిమంతురాలు రాహేలమ్మ. రాహేలమ్మ లాంటి నీతిమంతురాండ్రుగా మీరు మార్చబడాలి. యోసేపు లాంటి నీతిమంతులుగా మన యవ్వనస్తులు మార్చబడాలి. అప్పుడు రెట్టింపు. ఒక బహుమానం ఇస్తే ఒక బహుమానం నాకు సరిపోదయ్యా, ఇంకొక బహుమానం ఇవ్వండి అయ్యా. అది ఏ బహుమానం ఆయన ఇచ్చువాడు. ఎందుకనగా రాహేలమ్మకి ఇచ్చాడు, మనకు కూడా ఇవ్వగలిగే శక్తిమంతుడు. నీవు నా మనసు తిప్పిన తర్వాత ఎడల నేను తిరుగుదును. 19వ వచనం. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడి తిని, నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకుంటుని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడు? ఎఫ్రాయిమును నేను కరుణిస్తాను. అతని అంగలార్పును, అనగా ఐగుప్తు దేశంలో ఉండి వారు చేసిన అంగలార్పును విని ఆ ఎఫ్రాయిము గోత్రికుడైన యెహోషువను నాయకుడిగా మోషే గారి తర్వాత 30 సంవత్సరాలు యెహోషువ గారి ఎదుట నిలబడిన వ్యక్తి ఎవరూ లేరట. మోషే గారికైనా చాలామంది చాలా మాలరు 40 సంవత్సరాలు ఎదురు తిరిగారు.
కానీ 30 సంవత్సరాలు ఆయన నాయకుడిగా ఉన్నంత కాలము ఇజ్రాయెల్ దేశంలో 12 గోత్రికుల నుంచి అనగా ఒక కుక్క కూడా తన తోక ఆడించలేదట. ఎవరికి? యెహోషువ గారికి విరుద్ధముగా. అందుకే ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు. ఆయన ప్రార్థన చేస్తే యోర్దాను నది రివర్స్గా పారింది. కాబట్టి ఆ యెహోషువలాగా, ఆ యోసేపులాగా, ఆ ఎఫ్రాయిములాగా మన సంతానం వర్ధిల్లునట్లుగా ప్రార్థన చేద్దాం. రాహేలమ్మ గారి వలె దీవెనలు స్వతంత్రించుకుందాం. పరమ తండ్రి ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.